వాడు జనాల్ని బుట్టలో వేసుకున్నాడు. ఈ తేనెటీగని ఎంత కొట్టినా అది పైకి ఎగురుతూనే ఉంది. మూర్తి, మూర్తి. సార్, మల్లేశం సార్. మల్లేశం. మల్లేశం చంద్రమహేష్ కనయనం అనే వ్యక్తి తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు సార్? ఆయన తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారని విన్నాను సార్. ప్రజల్ని ₹1 ఎగిరేలా చేస్తారా? ఇంపాసిబుల్. సార్, ఈరోజు 75% ఫ్లైట్స్లో సగం సీట్స్ ఫుల్ అవ్వట్లేదు. ఖాళీగా ఉన్న సీట్స్ నేను ₹1 అమ్ముతాను. సార్, నా ఎయిర్లైన్స్లో బాగా ముందుగా బుక్ చేసుకునే వాళ్ళ టికెట్ ధర ₹1. రూపాయి టికెట్లని బుక్ అయిన తర్వాత ₹500 టికెట్లు ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత ₹1000 టికెట్లు. ₹1 చెప్పి కేవలం 10 మందికి టికెట్లు ఇస్తే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? సార్, ఒకసారి ఆలోచించండి. మొత్తం 3 ఫ్లైట్స్, ఒక్కోటి 10 ట్రిప్లు ఇస్తాయి. అప్పుడు ఒక రోజుకి 300 మంది రూపాయి టికెట్ మీద ప్రయాణిస్తారు. సార్, మీరు ఎలా చూసుకున్న మా ఎయిర్లైన్స్ లో హైయెస్ట్ టికెట్ ఒక ట్రైన్ ఏసీ టికెట్ కి సమానం సార్. నువ్వు వెళ్తావా ప్లేన్లో? నేను వెళ్తానో లేదో తెలియదు సార్, కానీ ఒక్కసారైనా మా అమ్మ నా ఫ్లైట్లో తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను సార్. మా అమ్మ చాలా సంతోషపడుతుంది సార్. సార్, మీ నియోజకవర్గంలోనే 2 ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి. దేశంలోనే అతి తక్కువ ధరకు ప్రయాణించగల ఫ్లైట్ అక్కడ దింపితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆలోచించండి. నా ఇంటి టాయిలెట్ క్లీన్ చేసేవాడు నా పక్కన కూర్చొని నాతో సరిసమానంగా ప్లేన్లో వస్తాడట. అది నేను చూస్తూ కూర్చోవాలట. అది వాడి పెట్టుబడి. ముందు దాన్నంతం చెయ్యాలి. ఈ ఫ్లైట్ ప్రారంభోత్సవం ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన పేజీగా మిగిలిపోతుందని చెప్పడానికి రావట్లేదు, కానీ మన మహా విమానంలో తీసుకెళ్తున్నాడు మనల్ని. 2 ఎయిర్ స్ట్రిప్స్ ని ప్రారంభించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. ఐ ఆల్వేస్ బీన్ అ విజనరీ. వి మస్ట్ ఎంకరేజ్ ద యూత్ ఆఫ్ అవర్ నేషన్. ఐ డిక్లేర్ Deccan Air launch. Ladies and gentlemen, boys and girls, we welcome on board Deccan Air maiden flight. We are now ready for departure. Enjoy your services. Thank you. Move forward and to rear. Observe into the manual insertion chip. Deccan Air 582 ready for departure. Line up and clear for takeoff. Wind calm. Captain Smoke! Captain Smoke! Captain Smoke! Aboard! Captain! Captain! Reject takeoff! Power lever! Captain, come on! Apply brake! Captain! Applying maximum brakes! Deccan Air 582, Chennai Tower. Mayday, mayday. Engine smoke. Evacuate, evacuate, evacuate. Sir, run, sir. అందరూ దూరంగా వెళ్ళండి, వెళ్ళండి. Sir, relax, sir. Sir, please wait in the launch. Hijack things straight. Sir, ఇంకా ఎంత పడుతుంది? 45 minutes పడుతుంది. Just give me some time. Sir, relax. Nothing to panic, sir. Sir, This is a failure, man. బండి తీవయ్యా. Sir, please అలా అనకండి. బండి తీయవయ్యా. Sir, please. Sir. ఎగరాలన్న వాడు అత్యాశే ఈ సమస్యకి కారణం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఏడుస్తుంది. మన ఊరు పర్వతం. నోరు మూసుకునుండు, లేదంటే నా చేతుల్లో అయిపోతావు.
మిస్టర్ మహేష్, మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ఫాలో చేయలేదన్నది నిజమేనా? చెప్పండి మిస్టర్ మహేష్. ప్రయాణించిన మొదటి ప్రయాణంలో చీప్ ఎయిర్లైన్స్ ప్రారంభించి ప్రజల ప్రాణాన్ని బలి చేద్దాం అనుకుంటారు. మిస్టర్ మహేష్, మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఫాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏం చెప్తారో చెప్పండి. సమాధానం చెప్పడానికి భయంగా ఉందా? మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అడుగుతుంటే చెప్పండి. ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణం విలువ మీకు చీప్ గా ఉందా మిస్టర్ మహేష్? I'm explaining that. నాకేం పర్లేదు, నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి బాబాయ్. బాబాయ్ మీరు వెళ్దాం. చెప్పండి సార్, సమాధానం చెప్పండి. కరెక్ట్ గా చేయలేదన్నది నిజమేనా? సార్, మేము ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ప్రకారం సిఎన్డి టెస్ట్ ఫ్రాన్స్ అండ్ ఇండియాలో చేసాం. మేము తక్కువ ధరకు టికెట్ అమ్మాలనుకున్నాం కానీ సేఫ్టీ విషయంలో ఏమాత్రం దక్కలేదు. ప్రజలు బతకడమే కష్టంగా ఉంటే ఇలా ఫ్లైట్లలో తిరగడం అవసరమా సార్? ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏది కోరుకున్నా దక్కాలి. ఇది నా ఫీల్డ్. మీరు అంటున్న తేడాలన్నీ ఇక్కడ నిర్మూలిద్దాం అనుకుంటున్నా. అది తప్ప. ఇలాంటి ఫిలాసఫీస్ వినడానికి చాలా బాగుంటాయి మహేష్. చెప్తాను ఉన్నాను కానీ ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. సర్టిఫికేట్ మేము ప్రాపర్ గానే తీసుకున్నాం. మేము ఎటువంటి రూలు మీరలేదు. People are not about to get into one of these flights in a hurry. ప్రజలు ఇకపై డెక్కన్ ఎయిర్వేస్ లో ప్రయాణిస్తారన్నది అనుమానమే. డెక్కన్ ఎయిర్వేస్ మొదటి ప్రయాణమే చివరి ప్రయాణంగా ముగిసిపోనున్నది. ఆరువేళ్ల మాస్టర్ గారు మనమైనా ఎలక్షన్స్ నుంచి పోతున్నామా? మన ప్రజలు ఫ్లైట్ ఎక్కితే చాలు. అయితే సిఆర్ఎస్ ఇష్యూ చేయొచ్చా? వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్, ఆల్ క్లియర్. ఆయిల్ అప్లిఫ్ట్ చేసావా? అండ్ మనకి 64 బే అసైన్ చేశారు. మిస్టర్ రాజీవ్ మనోహర్, డెక్కన్ ఎయిర్వేస్ ఎన్నో సేఫ్టీ రూల్స్ అతిక్రమించిందని స్టేట్మెంట్ ఇచ్చారే, అవేంటో చెప్పగలరా? డెక్కన్ ఎయిర్ ఏ తప్పులు చేసింది చెప్పండి. డెక్కన్ ఎయిర్వేస్ తయారీ విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నది నిజమేనా? లేదు సార్, అదంతా నా తప్పే. ఏంటి సారీనా అన్ని మార్చి చెప్తున్నారు? పోనీ మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేసి డెక్కన్ ఎయిర్ ఫ్లైట్లో ఇలా చేయమని చెప్పారా? నేనే ఫ్యూయల్ నింపేటప్పుడు గమనించకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను. చేయాల్సిన సేఫ్టీ చెక్ సరిగ్గా చేయలేదు. ఇట్స్ మై ఫాల్ట్. ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? ఇక్కడ బెదిరించింది ఎవరో నేను చెప్పక్కర్లేదనుకుంటా. మిస్టర్ మనోహర్, అర్థమయ్యేటట్టు చెప్పండి, మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు? ఆయనే ఒప్పుకున్నారు కదా. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్టేట్మెంట్. ఇట్స్ ఓకే. సో డెక్కన్ ఎయిర్ మీద ఏ తప్పు లేదు. ఫైల్ ద రిపోర్ట్ యాజ్ పైలట్ నెగ్లిజెన్స్. జరిగింది టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు. డెక్కన్ ఎయిర్ ఈస్ క్లియర్డ్ ఆఫ్ ఆల్ చార్జెస్. నేను మిమ్మల్ని నమ్మాను కెప్టెన్. ఫ్యామిలీ ఉంది కదా, ఎన్నో డబ్బు సమస్యలు. నాకంటేనా? వాళ్ళు డబ్బు ఎరవేసి మనం కొందాం అనుకుంటారు. కుదరదని చెప్పడమే మన బలం కెప్టెన్. అది కాదు, నేను మిమ్మల్ని ఉద్యోగం మానేమని నేను చెప్పలేను.
ఏం చేస్తున్నావు మహా? ఎందుకైనా వదిలేసావు? ఆయనకి మా నాన్న వయసు చేయి. జాజ్ ఎయిర్వేస్ ఓనర్ పరేష్ గోస్వామితో ముఖాముఖి ఈ రోజు రాత్రి 9 గంటలకి లైవ్. మహా ఏంట్రా ఫోను తీవు ఛార్జ్లోనూ పెట్టుకో. బాలయ్య ఆఫీస్ నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నారు. రేపే నేను మీట్ అవ్వాలంటున్నారు. నేను వెళ్ళను మహా. మనకి యూస్ఫుల్గా ఉండొచ్చు మహా. వాడి వల్ల అయ్యే ఏ యూజు మనకొద్దు. మనం ఉన్న పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ తీసుకున్నా తప్పలేదురా. వాడిలాంటి వాళ్ళతో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను పొద్దున్నే 5 గంటల బండికి వెళ్తున్నాను. ఏరా వచ్చింది పొద్దున్నే కదా, ఓ 2 రోజులు నిండు వెళ్ళు. ఏం లేదు బావా, నిన్ను కలుద్దామనే వచ్చాను. చెల్లెలు పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు చేద్దామని అడిగారు. అది పెద్ద సమస్య కాదు బావా, నీకు మాట చెప్దామని. ఎప్పుడు వీలవుతుందో చెప్తే పెళ్లి వాళ్ళకి నేను సర్ది చెప్పుకుంటా. వెళ్ళొస్తాను బావా. బేబీ రాజా రారా. మహా నిన్ను ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక్కడు కూడా రాలేదు. రూపాయికే విమాన పయనం అని చెప్పిన డెక్కన్ ఎయిర్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఏరోప్లేన్ కంపెనీ నడపడం అంటే మాటలా? చూసావా నిప్పు అంటుకుంది. ఇదిగా ఏరోప్లేన్ మల్లాటి వాళ్ళకి కాదయ్యా, డబ్బున్న వాళ్ళకే. డీజీసీఏ విచారణలో తప్పించుకోవడానికి లంచం ఇచ్చారని పరేష్ గోస్వామి ఆరోపించారు. మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడో మూలనేశారు. మన బలహీనత తెలుసుకుని బాగా మోసం చేశారు. భద్రత కల్పించలేని కారణం చేత డెక్కన్ ఎయిర్ నేడు ముగిసిపోయింది. ప్రజలకి మన మీద నమ్మకాన్ని పోగొట్టాడు కదా.